కోపంలో ధీరజ్ తన పెళ్ళి ఎలా జరిగిందో చెప్పేస్తాడు. దీంతో బాధపడుతూ ప్రేమ ధీరజ్ వద్దకు వెళ్ళి, నా జీవితంలో కళ్యాణ్ అనే చేదుగత ఉందనే విషయం ఇటు మీ వాళ్ళకి కానీ అటు మా వాళ్ళకి కానీ తెలిస్తే ఆ బాధ భరించే శక్తి నాకు లేదని చెప్పాను కదా, ఇంట్లో అందరి ముందు తలెత్తుకోలేనని చెప్పాను కదా, నేను మోసపోతే నువ్వు నా మెళ్ళో తాళి కట్టావనే విషయాన్ని మా వాళ్ళు తట్టుకోలేరని వేడుకున్నాను కదా, పొరపాటును కూడా ఆ నిజం నీ నోటి వెంట రాదని మాటిచ్చావు కదరా, ఏదిరా నువ్వు ఇచ్చిన మాట, ఇదేనా ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం అంటే అని ప్రేమ అంటుంది. మీ నాన్న మా అమ్మను దారుణంగా మాట్లాడుతుంటే తట్టుకోలేకపోయాను, అందుకే మీ వాళ్ళ నోరు మూయించడం కోసం తప్పక మరో దారి లేక నిజం చెప్పేశాను అని ధీరజ్ అంటాడు. ఇంతలో ప్రేమ, వాళ్ళిద్దరూ అన్నా చెల్లెళ్ళు, 25 ఏళ్లుగా వాళ్ళ మధ్య మాటల యుద్ధం జరుగుతూనే ఉంది. కానీ నువ్వు నీ భార్యకు, నీ భార్య ఆత్మాభిమానానికి ఇచ్చిన విలువ ఇదేనా? నువ్వు ఇచ్చిన మాటకు నీ దగ్గర విలువ లేదంటే ఇక నా జీవితంలో నాకు విలువ ఏముంటుంది అని ప్రేమ బాధపడుతుంది. అరే, ఎలాంటి పరిస్థితుల్లో నిజం చెప్పాల్సి వచ్చిందో అర్థం చేసుకోవేంటి నువ్వు అని ధీరజ్ అంటే, అర్థమైంది, మొత్తం అర్థమైంది. నాకెవరున్నా లేకున్నా నా వెనుక నువ్వున్నావు అనుకున్నాను, కానీ నేను నమ్మిన నువ్వే నన్ను నలుగురిలో నిలబెట్టేస్తావని అర్థమైంది. నా ధైర్యం నువ్వే అనుకున్నాను, ఎంత పెద్ద కష్టంలో అయినా సరే నువ్వే నాకు తోడుగా ఉంటావు అనుకున్నాను, కానీ నువ్వే నన్ను అనాథం చేశావని అర్థమైంది అని ప్రేమ బాధపడుతుంది. ఏయ్, ఎంతసేపు నేను అన్న మాటలే కనిపిస్తున్నాయి నీకు, కేవలం నువ్వు బాధపడ్డావని మాత్రమే మాట్లాడుతున్నావు, కానీ మీ నాన్న మాటల వల్ల మా అమ్మకు కలిగిన బాధ, మీ వాళ్ళు నట్టింట్లో మాకు చేసిన అవమానం నీకు కనిపించడం లేదా? ఇంత స్వార్థంగా ఉన్నావేంటే నువ్వు, ఛీ అని ధీరజ్ అసహ్యించుకుంటాడు. నా బాధ, నా కన్నీళ్ళు నీకు స్వార్థంలా కనిపిస్తున్నాయేంట్రా అని ప్రేమ బాధపడుతూ అడుగుతుంది. ఆ వెధవతో ఇంకా నీకు మాటలేంటమ్మా అని సేనాపతి అంటాడు. దీంతో మరోసారి ధీరజ్ సేన మీదకు వెళ్తుంటాడు. ప్రేమ అడ్డుపడి ధీరజ్ చెంప పగలగొడుతుంది. దీంతో ఇంట్లో వాళ్ళందరూ షాక్ అవుతారు. ధీరజ్ అయితే స్టన్ అయిపోతాడు.